హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్జీ వ్లాగ్స్. మీ అందరు ఎట్లున్నారు? ఈరోజు మా స్పెషల్ స్నాక్స్ శాండ్విచ్కి కావాల్సిన మెటీరియల్స్ ఉట్టి టమాటో, ఆనియన్ ఇంకా చిల్లీ. మనము సాల్ట్, కారం పొడి ఇంకా చాట్ మసాలాని దాంట్లో వేసేసుకొని మియోనీస్ ఇంకా టమాటో సాస్తో మిక్స్ చేసేసుకోవాలి. అది మొత్తం అయినాక మనము బ్రెడ్ మీద అవన్నీ వేసేసుకొని దాని మీద మీకు కావాలంటే మీరు చీజ్ వేసుకోవచ్చు. నా దగ్గర చీజ్ ఉంది, నేను చీజ్ వేసుకుంటా. సో మీకు మొత్తం చేసి ఉంటా. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చీజ్ సాస్ వేయబోతున్నా. మీ దగ్గర చీజ్ స్లైసెస్ ఉంటే చీజ్ స్లైసెస్ వేయండి, లేకపోతే నార్మల్ చీజ్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం మొత్తం వేసేసుకోండి. మొత్తం కాదు, మనం కాల్చిన వేసుకోండి. మనము చీజ్ సాస్ వేసేసాక మనం దాన్ని క్లోజ్ చేసేయాలి. గాయస్, మీకు కావాలంటే మీరు బటర్, గీ ఇంకా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నాకు గీ ఇష్టం కాబట్టి నేను గీ వేస్తున్నా. ఉట్టి మీద వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే శాండ్విచ్ మేకర్తో క్లోజ్ చేయండి. శాండ్విచ్ మేకర్ లేకపోతే మీరు నార్మల్ ప్యాన్ మీద ఫ్రై చేసుకోండి. శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తున్నా. నేను పెట్టేసుకున్నా గాయస్. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఆన్ అయింది. 10 minutes వెయిట్ చేయండి, నేను శాండ్విచ్ అయినాక చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు శాండ్విచ్ మేకర్ స్టాప్ చేసేసింది, అంటే అయినట్టు. దీన్ని ఆఫ్ చేసేసి మనం బయటికి తీసుకుంటాం. టేస్టీ శాండ్విచ్ రెడీ. ఇక్కడ నాకు షేప్ మంచిగా రాలేదు, మీకు కావాలంటే మంచి షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టి దీన్ని కట్ చేసుకొని తిందాం. సో గైస్, శాండ్విచ్ ఈజ్ రెడీ టు ఈట్. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది శాండ్విచ్ని తిన్నికి. మీరు కూడా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ శాండ్విచ్ని ట్రై చేయండి, తినండి. మీకే కమెంట్స్ కూడా చేయండి. సో నేను ఈ శాండ్విచ్ని తినబోతున్నా. బాయ్ గాయ్స్.